గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ పొద్దున్నే 6 గంటలకు లేచాను. ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అయితే వచ్చాను. ప్రశాంతంగా ఒక 2 కిలోమీటర్లు వాకింగ్ చేశాను. అలా కూర్చున్నానో లేదో ఇంతలో ఈ కుక్కొచ్చి వాసన చూసి నాలుకతో నాకెళ్ళిపోయింది. మరి దొంగ అనుకునిందో ఏమో తెలియదు. మెల్లగా స్ట్రెచింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఎంత దూరంలో ఉన్న నా పొట్ట మాత్రం కుండలాగా కనిపిస్తుంది కరెక్ట్‌గా. సో, ఈ పొట్టను తగ్గియడం కోసమే ఈ ప్రయత్నం అంతా. తర్వాత మెల్లగా హై నీ యాక్షన్ చేశాను. జంప్ అండ్ జాక్స్ చేశాను. కొంచెం హెవీగా అనిపించింది. సరే అని లెగ్ రైజ్ చేశాను. ఇదేదో తేడాగుంది వద్దురా బాబు అని చెప్పి ఒక 10 పుషప్ చేశాను. అప్పటికే హెవీ వర్కౌట్ చేశానేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక చాలరా బాబు, ఫస్ట్ డేనే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. పద వెళ్ళిపోదాం. అలా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ హైటెక్ సిటీకి వెళ్ళిపోయాను. ఎందుకంటే మనం జిమ్నాస్టిక్ ట్రైనర్ కదా! సో, ఈ కమ్యూనిటీలో నాకు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు జిమ్నాస్టిక్ పాఠాలు నేర్పాలి. మెల్లగా వార్మప్‌తో స్టార్ట్ చేపించాను. వార్మప్ అయిపోగానే డైరెక్ట్‌గా బ్యాక్ ఫ్లిప్ చేపించాను. బ్యాక్ ఫ్లిప్ అంటే గుర్తొచ్చింది. 2 ఇయర్స్ నుంచి ఒక్క ఫ్లిప్ కూడా చేయలేదు. తొందరలోనే ఒక 1 వీక్‌లో మనం కూడా స్టార్ట్ చేయాలి. సెకండ్ సెషన్‌లో ఓన్లీ ఒక్క స్టూడెంటే వచ్చింది. తనకు నేను కార్ట్‌విల్ చేపించాను. తర్వాత బ్యాక్ హ్యాండ్ స్ప్రింగ్ చేపించాను. స్ట్రెచింగ్‌లో స్ప్లిట్ ఫుల్‌గా చేపించాను. క్లాస్ డన్. లెట్స్ గో టు హోమ్. డే 2లో మనం కొంచెం వర్కౌట్ ఎక్కువగా చేయాలి. ముఖ్యంగా కోర్ వర్కౌట్ చేయాలి. సీ యూ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.